కవిని ఈ చోటేగా? అవును సార్, కీర్తి ఇక్కడికే రమ్మని చెప్పారు. హలో, సిఐడి బ్యూరో, చెప్పండి. సార్ నేను కీర్తి మాట్లాడుతున్నాను. కీర్తి? చెప్పండి కీర్తి మేడం, ఏమైంది? మీరందరూ త్వరగా మడ్లానికి రండి సార్. నాకు సిఐడి సహాయం కావాలి సార్. ఒకరి ప్రాణానికి జీవితానికి చాలా ప్రమాదం. చూడండి కీర్తి మేడం, భయపడకండి, మేము ఇప్పుడే వస్తాం. ఇక్కడెవరు లేరు కదా సార్? సార్, చీకట్లో నాకు భయంగా ఉంది సార్. పంకజ్, నువ్వు సిఐడి ఆఫీసర్వి. సిఐడి ఆఫీసర్ సింహంలా ఉండాలి. సింహం ఎక్కడ ఉంటుంది? అడవిలో సార్. అడవంటే చీకటిగానే ఉంటుంది. చీకటిని చూసి సింహం భయపడుతుంది. లేదు సార్. సింహంలా ఉండాలి. అవును సార్. మరి అడవిలోకి వెళ్ళు. ఓకే సార్. అయ్యో సార్. సార్, ఇది ఒకవేళ అబద్ధమై ఉండొచ్చు. లేదు, అలా చూడండి. జాగ్రత్త, ఆ అమ్మాయి మీద తగలకూడదు. జాగ్రత్త. ఎస్ సార్. వాళ్ళు పరిగెడుతున్నారు. పంకజ్, ఎవరు మీరు? ఎందుకు మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు? తనని కాపాడండి, తనని కాపాడండి, దయచేసి వెళ్ళి కాపాడండి. ఎవరిని? దుర్గా పూజ. ఎవరు? పింక్ పింక్ సారీ సార్ వాళ్ళందరూ పారిపోయారు సార్. లేడీని కాపాడాలంట. ఏ లేడీని? పింక్ శారీ లేడీని. దుర్గామాత పూజలో ఆవిడ ప్రాణాలకి ప్రమాదం. ఒకవేళ కీర్తి చెప్పింది ఆ అమ్మాయి అనుకుంటున్నావా? పింక్ పింక్ సారీ. ఎందుకంటే అందరికన్నా ఈవిడ విచిత్రంగా సారీ కట్టింది. చాలా ఫేమస్ అనుకుంటా కదా. మిగతా లేడీస్ తనతో ఎలా మాట్లాడుతున్నారో చూడు. అరే తిను సాక్షి. సాక్షి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి CEO. చాలా చారిటీ సంబంధించిన విషయాలు చేస్తుంది. అంతేకాదు పిల్లలకి బాగా హెల్ప్ చేస్తుంది కూడా. అంటే ఈవిడ ప్రాణాలకి ఎవరి వల్ల ప్రమాదం అయి ఉంటుంది? కానీ పడదాం. లెట్స్ గో. నమస్కారం సాక్షి గారు. నమస్తే. నమస్తే మ్యామ్, మేము ఒక NGOలో పనిచేస్తున్నాం. మీ నుంచి మాకు చిన్న హెల్ప్ కావాలి. తప్పకుండా. ఇలాంటి పనులు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అంటే మ్యామ్, ఏ పిల్లల కోసం మేము పనిచేస్తున్నామో ఆ పిల్లలకి మీ ద్వారా డొనేషన్స్ ఏదైనా దొరుకుతుందా? ఖచ్చితంగా, తప్పకుండా చేస్తాను. మేడం ఏం చేస్తున్నారు? ముందు వాళ్ళెవరో తెలుసుకోండి. నువ్వు నీ పని మాత్రమే చూసుకో. మీరందరూ కుదిరితే రేపు మా ఇంటికి రండి. మనం అక్కడే అంతా మాట్లాడుకుందాం. త్వరగా మన పనిని స్టార్ట్ చేద్దాం. నమస్తే. నమస్తే. సార్, వేరే సమస్య ఏదో ఉంది. చెప్పండి, మీకు ఎవరు కావాలి? సాక్షి మేడం. సరే, లోపలికి రండి.
మీరు వెళ్ళి కూర్చోండి, నేను మేడం గారిని పిలుస్తాను. ఉండి సంపత్, నీ పని నువ్వు చూసుకొని నేను చూస్తాను. అలాగే మేడం. చెప్పండి. అది మేము చైల్డ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ నుంచి ఎన్జిఓస్ వచ్చాం. పిల్లలకి వాళ్ళ హక్కు ఇవ్వడానికి. సాక్షి మేడమే మమ్మల్ని రమ్మంది. ఆ, ఓకే, మీరు కూర్చోండి. బాబు ఇలారా. సరే నేనే వస్తాను. మీ పేరేంటి? వాడి పేరు సార్థక్. ఓ నమస్కారం. నమస్తే. నా నమస్తే. పేరు వ్యాస్, సాక్షికి మామగారిని. ఇంకా నేను సాక్షికి అత్తగారిని. నమస్తే. 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 కూర్చోండి, కూర్చోండి. ఇదిగోండి, ఈ టీ తాగండి. అరే ఇదంతా ఎందుకండి? హ, మన దేశంలో అతిథులు దేవుడితో సమానమంటారు. శాస్త్రంలో రాశారు కదా, అతిథి దేవో భవ అని. అందుకనే మా ఇంటికొచ్చిన అతిథికి నా చేతులతో సేవ చెయ్యాలని. తీసుకోండి. నిజంగా చాలా గొప్ప మనసు మీదే. అరే, నేనింకా చాలా విషయాలు నేర్చుకోవాలి. మా కోడల్ని చూడండి, తను ఎన్ని చేస్తుందో. ఇలాంటి విషయాలన్నీ నేను తన దగ్గరే నేర్చుకున్నాను. అరే చూడండి, నేనే మాట్లాడేస్తున్నాను. నేను అడగలేదు. మీ గురించి చెప్పండి. ఆ, నేను ఎన్జిఓకి పనిచేస్తున్నాను. అది పిల్లలకి సేవ చేయటం. నేనేమో న్యూస్ రిపోర్టర్. మా మ్యాగజైన్లో సాక్షి మేడం గురించి మంచి ఆర్టికల్ రాయాలి. వారెవ్వా, ఇది చాలా మంచి విషయం అండి. నా వైఫ్ గురించి మీ పత్రికలో మంచితనంగా రాయండి. తప్పకుండా. పైగా చెప్పాలంటే ఆ సూర్యుడికి వెళ్తురు అక్కర్లేదుగా. సాక్షి మేడం ఒక సోషల్ సర్వీస్ గురించి అందరికీ తెలిసిందేగా. సరేగాని సాక్షి మేడం ఇంట్లోనే ఉన్నారు కదా? అవునవును, ఇంట్లోనే ఉంది. అదేంటంటే తనకి చాలా పనులున్నాయి కూడా. ఉదయాన్నే పూజ చెయ్యాలి, తర్వాత చాలా మంది ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలి, చాలా మందిని కలవాల్సి ఉంటుంది. అందుకునే తనకి టైమే ఉండట్లేదు. ఓ, సాక్షి మేడం నిజంగా అదృష్టవంతురాలు. మీలాంటి మంచి అత్తగారు దొరకటానికి. లేదు లేదు, ఆ అదృష్టవంతురాల్ని నేనే. ఎందుకంటే నాకు మంచి కోడలు దొరికింది. ఆ, సాక్షి, త్వరగా రా. నమస్తే. నమస్తే. మీరు 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 మమ్మల్ని మర్చిపోయారా? దుర్గా పూజ అప్పుడు మనం కలిసాం. మీరే కదా మమ్మల్ని రమ్మన్నారు. నిన్న ఎందుకు కలిసా? మేము ఎన్జిఓ కోసం పనిచేస్తున్నాము. అంచేత మీ నుంచి మాకు సహాయం కావాలి. అందుకే. ఇలా చూడండి, నాకు అంత టైం అనేదే లేదు. నేనేమీ దేవుణ్ణి కాదు అందరి కోరికలు నెరవేర్చడానికి. సాక్షి గారు, హఠాత్తుగా మీరు ఎందుకు ఇలా మాట్లాడతారు? ఇలా చూడండి, దయచేసి తనని క్షమించండి. ఇప్పుడు కొద్ది రోజులుగా తన బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు. మమ్మీ మమ్మీ మమ్మీ. బాబు బాబు, ఇలా రా నాన్న. అమ్మ ఆరోగ్యం బాగోలేదు కదా. రా బాబు, లోపలికి వెళ్ళు వెళ్దాం. బాబు. సాక్షి, అమ్మా బాగానే ఉన్నావు కదా? బాగానే ఉన్నాను. రండి, మేము మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాం. అయ్యో, మీకెందుకు ఇబ్బంది చెప్పండి. కాంచన్, సాక్షి మేడం మెడిసిన్ తీసుకురా, వెళ్ళు. ఓకే సార్. ఇదిగోండి మ్యామ్, మెడిసిన్ తీసుకోండి. సాక్షి,
సాక్షి రా పైకి నా తీసుకెళ్తాను. దగ్గరికి రాకు వెళ్ళు. రా నన్ను సాక్షి, వదులు. చెప్పేది నేను విను. బాగానే రా, పైకి ఉన్నాను. వెళ్దాం. వదలమని రా. చెప్తున్నానా? వదులు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నిన్ను, మీ అమ్మ నాన్నని ఎవరిని వదిలిపెట్టను. 1 రూపాయి కూడా మీకు ఇవ్వను. అర్థమైందా? నా ఆస్తి అంతా కాజేయాలనుకుంటున్నారు కదా, మిమ్మల్ని వదిలిపెట్టను. మేడం ప్లీజ్ మీరిప్పుడు బయలుదేరండి. చూడ్డానికి ఎలా ఉన్నారో అటువంటిది ఆవిడ కాదు. కీర్తి, నువ్వు బాగున్నావు కదా? నీకేం కాలేదు కదా? వద్దొద్దు, మీరు లేవద్దు. పడుకోండి, పడుకోండి, విశ్రాంతి తీసుకోండి ప్లీజ్. నన్ను క్షమించండి రాజ్, ఐఎమ్ సారీ. రాజీవ్ ఈవిడ అక్కడికి ఒంటరిగా వచ్చి ఉండకూడదు. సార్, నాకు తెలియదు తిను మిమ్మల్ని అక్కడికి పిలిచిందని చెప్పి, అలాగే ఒంటరిగా వస్తుందని. నాకు తెలిస్తే ఖచ్చితంగా అలో చేసేవాడిని కాదు. సరే, ఎవరి మీదైనా డౌట్ ఉందా? లేదు సార్, ఇలా ఎవరు చేస్తారని నాకే చాలా షాక్గా ఉంది. సరే, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు సార్, చిన్న చిన్న వ్యాపారులాగా నాకు కూడా గోధుమలు సప్లై చేసే కంపెనీ ఒకటి ఉంది. శత్రువులు అంటే ఎవరు లేదు సార్, కానీ తినకైతే చాలా మంది శత్రువులు ఉన్నారు. ఏంటి, శత్రువులు చాలా మంది ఉన్నారా? అవును సార్, తిను ఒక ఎన్జిఓలో పనిచేస్తుంది. తిను అపాయకరమైన కేసులంతా హ్యాండిల్ చేస్తుంది. అందువల్ల తినకి చాలాసార్లు బెదిరింపుల కాల్ కూడా వచ్చాయి. ఇక నేను పంపించాను సార్ పనికి తిన్ని. సార్, ఈ మెడిసిన్ కొనుక్కుని రండి ప్లీజ్. ఇవ్వండి, ఇప్పుడు వచ్చేస్తాను సార్. నేను వెళ్ళి తీసుకొస్తాను. కీర్తి మేడం, మీరు రాత్రి సమయంలో రాజీవ్ సార్ దగ్గరికి చెప్పి వచ్చి ఉండాలి. సో నేను భయపడ్డాను. ఎందుకు భయపడ్డారు? ఎవరి వల్ల ప్రమాదం ఉందా ఏంటి? సో నాకేం ప్రమాదం లేదు, కానీ నా ఫ్రెండ్ సాక్షికి తన ప్రాణాలకి ప్రమాదం. ఎవరి వల్ల ప్రమాదం ఉంది? అది తెలీదు, కానీ వాళ్ళ ఇంట్లో అంతా తప్పుగా జరుగుతోంది సార్. ప్లీజ్ మీరే కనిపెట్టాలి. మేమది కనిపెడతాం. మీరు ఒక విషయం చెప్పండి, మీకు తప్ప మమ్మల్ని కలుస్తున్నారని ఇంకెవరికైనా తెలుసా? మీకు నాకు తప్పక ఇంకెవరికి ఏమీ తెలీదు. బాగా గుర్తుపెట్టి చెప్పండి. ఖచ్చితంగా ఎవరికైనా తెలిసి ఉండాలి. అందువల్లే ఆ రౌడీలు మిమ్మల్ని దాడి చేయడానికి వచ్చారు. సార్, ఆ ఆటో ఓడికి మాత్రమే సార్ తెలుసు. నన్నిక్కడికి తీసుకొచ్చినోడు ఇంకెవరికీ తెలీదు సార్. ఈ ఆటో మీకు ఎక్కడ దొరికింది? నా ఇంటి బయట నుంచి తానీ రోడ్. ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఇందులో సంబంధం ఉండాలి. సరే, మీకు ఆ ఆటో అయిన మొహం గుర్తుందా? సార్, సాక్షి ప్రవర్తన ఈరోజు చాలా స్ట్రేంజ్గా అనిపించింది. మార్పు అంటే? దుర్గా పూజ రోజుని మేము ఏ సాక్షిని చూసామో, ఈ రోజు ఆ సాక్షి చాలా డిఫరెంట్గా ప్రవర్తించినట్టు ఉంది సార్. కానీ శ్రేయ, రాత్రికి రాత్రే ఒకవేళ ఇలా మారగలరు. వాళ్ళ ఒంట్లో ఏం ప్రాబ్లం లేదు కదా? సార్, అది తెలీదు, కానీ తప్పకుండా ఏదో సమస్య ఉంది. ఏంటా ప్రాబ్లం? తన సమస్యకి వాళ్ళ కుటుంబం వాళ్ళే ఏదో ప్రాబ్లం అని అనిపిస్తుంది సార్. మీకు ఆ కుటుంబంలో ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరైనా బెదిరించేటట్టు, ఎవరైనా ప్రెషర్ ఇచ్చేటట్టు? సార్, అలా ఏమీ నాకు తెలియటం లేదు, కానీ ఒక విషయాన్ని నేను గమనించాను. అది ఒక టాబ్లెట్ వేసుకున్న తర్వాత తను చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఏంటా మెడిసిన్? సార్, మేము దాని గురించి ఎక్కువగా విచారించితే తప్పుగా ఉంటుందేమో అని మేము వచ్చేసాం, తర్వాత అనుమానిస్తారేమోనని. సార్, కవిన్, కీర్తి ఎలా ఉంది? సార్, ఇప్పుడు ఆమె బాగున్నారు. ఇంకో 2 రోజుల్లో ఆమెని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. తనని చూసుకోవడానికి ఇషిత్ అక్కడే ఉంది కదా? ఎస్ సార్. సరే, కీర్తి ఆ రౌడీల గురించి ఏమైనా చెప్పిందా? లేదు సార్, ఆ రౌడీల గురించి ఏమీ చెప్పలేదు, కానీ మాటికి ఒకే విషయం చెప్తుంది, సాక్షిని కాపాడాలి అని. సార్, అదే మేము చెప్పాంగా, తప్పకుండా అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. కవిన్, సాక్షికి అసలు ప్రాబ్లం ఏంటని కీర్తి ఏమైనా చెప్పిందా? లేదు సార్, ఒక విషయాన్ని ఆమె రిపీట్ చేస్తూ ఉన్నారు, సాక్షి ప్రాణాలకి ఆపద అని. సాక్షి ప్రాణాలకి ఆపద అయితే మెడిసిన్ ఇచ్చిన తర్వాత తను ఇంకా అగ్రెసివ్ అయిపోతుంది. అసలు ఆ మెడిసిన్ ఏంటని మనకి కనిపెట్టి తీరాలి. సారీ. హలో
అమ్మా, ఎల్లుండే నీకు ఎంగేజ్మెంట్. నువ్వు డ్యూటీలో కాదు, ఇంట్లో ఉండాలి. సరే నేను వస్తాను. వస్తాను కాదు, రావాలి. కొద్ది రోజులకి లీవ్ తీసుకో, అర్థమైందా? అదే చెప్పానుగా కొంచెప్పట్లో వచ్చేస్తానని. మీరు బాధపడకండి. బాయ్. బాయ్. ఏమైంది శ్రేయ? ఏం లేదు సార్. ఎవరు ఫోన్ చేశారు? నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలా? అది అమ్మాయి కాల్ చేశారు. ఏంటి ఏమన్నారు మీ అమ్మగారు? సార్, అమ్మ అంది ఎల్లుండి నా ఎంగేజ్మెంట్ అంచేత లీవ్ తీసుకోమంది. ఈరోజు ఇంట్లో ఉండమంది సార్. అవును, మీ అమ్మగారు చెప్పింది కరెక్టే కదా. నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. సార్, నేను ఎలా ఇంటికి వెళ్ళను? మనకి ఎన్ని పనులున్నాయి, కేసు కూడా కంప్లీట్ చేయకుండా నేను... దయా సార్ చెప్తున్నది కరెక్ట్ శ్రేయ. ఈ కేసుని మనం చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. సార్, ఈ కేసు అయిన తర్వాత నేను కొన్ని రోజులు లీవ్ తీసుకుంటాను సార్. సరే, నీకేది సరే అనిపిస్తే అదే చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? ఎందుకు నేరుగా ఇంటికొచ్చేసావు? సమాజ సేవ చేసేవాళ్ళకి ఎవరో మూడో మనిషి కాదు, అందరూ సొంత వాళ్లే. ఇలా చూడండి మేడం, ఇదేమీ డ్రామా స్టేజ్ కాదు. ఇలా మీరు కళ్ళు అక్కడ ఇక్కడ చూసి మాట్లాడడానికి. ఈ లోకమే డ్రామా స్టేజ్. నువ్వు, నేను అందరూ నాటకాలాడుతున్నాం. ఇది నీకు తెలీదా? అరే, వింతైన ఆడదానిలో ఉన్నావు. నేనే చెప్తున్నాను కదా, మాకు ఎలాంటి సేవ అవసరం లేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్తాను, అందరూ వెళ్లే కదా తీరాలి. కానీ సాక్షి అమ్మని చూసిన తర్వాత సరే, ఇంకొక రోజు చూడు. ఇప్పుడు తనకు ఆరోగ్యం బాలేదు. తనకి ఆరోగ్యం బాలేదని తెలుసు. తను ఫోన్ చేసి నాతో చెప్పింది. నన్ను రమ్మని కూడా చెప్పింది. ఆవిడ్ని రమ్మని చెప్పండి ప్లీజ్. ఇలా చూడు, మీరు లోపలికంతా వెళ్ళకూడదు. ఒకే ఒకసారి తన్ని చూస్తాను ప్లీజ్. అరే, ఏం చేస్తున్నారు? తన్చేత్, ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఈవిడ అమ్మే కదా, కరెక్టేనా? అవును, కానీ నువ్వెవరు? అమ్మా, నేను సమాజ సేవకురాల్ని. ఆడవాళ్ల మంచి కోసం నేను పనిచేస్తాను. ఇలా చూడండి, మీరు బయలుదేరండి. సాక్షికి విశ్రాంతి అవసరం. సార్, ఒకే ఒకసారి మేడంని చూడనివ్వండి. ఆవిడ నన్ను ఎందుకు చూడాలనుకున్నారో ఒకసారి తెలుసుకుంటాను ప్లీజ్. ఏమైంది? అందరూ ఎందుకు అలా అరుస్తున్నారు? నమస్తే సాక్షి మేడం, నేను సమాజ సేవ కోసం వచ్చాను. నేను మీకు ఫోన్ చేశానుగా. నమస్తే విజయమ్మ. ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ముందు నన్ను అడగండి. సారీ మేడం. మీరు లోపలికి రండి, లోపల మాట్లాడుకుందాం. అలాగే మేడం. మేడంకి టీ తీసుకురా. ఓకే మ్యామ్. సాక్షి మేడం, మీరు ఆడవాళ్ళ కోసం ఏమనుకుంటున్నారు? ఆడవాళ్ల కోసం నేనే చాలా విషయాలని చేశాను. నేను మీతో పాటు కలిసి పనిచేస్తే నాకు సంతోషంగానే అనిపిస్తుంది. నిజంగానే మీది చాలా మంచి మనసు. మీరు ఉండండి, నేను 2 నిమిషాల్లో వస్తాను. సరేనండి. టీ ఎక్కడా? అది సంపత్ తీసుకొస్తున్నప్పుడు సడన్గా కింద పడిపోయింది. తను మళ్ళీ టీ తయారు చేస్తున్నాడు. సరే, త్వరగా తీసుకురా. వద్దులే సాక్షి మేడం, పర్వాలేదు, ఇంకొకసారి తాగుతాను. సరే, మీరు మీ ప్లాన్స్తో మళ్ళీ కలవడానికి నా దగ్గరికి రండి. అలాగే అలాగే, నమస్తే.
విజయ మేడం ఒక నిమిషం ఆగండి ప్లీజ్. విజయ అమ్మ, మనం ఈ రోజు నుంచే మన పనిని స్టార్ట్ చేద్దాం. మీ సేవ కోసం నా మొదటి చెక్. థ్యాంక్ యూ మేడం. మేడం, యాక్చువల్లీ నేను మీతో ఒకటి చెప్పాలనుకున్నాను. సిఐడి నిజం చెప్తున్నాను, ఇంత గొప్ప మనసున్న అమ్మాయిని నేను చూడలేదు. గొప్ప మనసా? ఎవరది? మీరే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, చెప్పు పూర్వి. నేను మీ దగ్గరికి రాలేను. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళకి నా మీద అనుమానం వచ్చింది. తర్వాత కలుద్దాం. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. తానే బ్యాక్ సైడ్ రోడ్ ఇదే. కీర్తి ఆటో ఎక్కింది కూడా ఇక్కడి నుంచే. కానీ ఆమె ఏ ఆటోలో ఎక్కారని ఎలా తెలుసుకోవాలి? అక్కడ ఉన్న ఆటో వాళ్ళని అడుగుదాం. ఆటో వాళ్ళే కనబడలేదు. నిన్న రాత్రి ఏదైనా లేడీ ప్యాసింజర్ని 9 గంటల లోపు ఎక్కడైనా డ్రాప్ చేశారా? లేదు. నిన్న రాత్రి 9 గంటలకి ఏదైనా లేడీ ప్యాసింజర్ని ఎక్కడైనా డ్రాప్ చేశారా? లేదండి. బ్యాంకులో లైన్లో నిలబడి నీకు 15,000 రూపాయలు పంపించాను. నువ్వేమో డబ్బులు రాలేదు అంటున్నావు. సార్, ఇంకో ఆటో చూసుకోండి. అరే, నీకు చెప్పలేదులే, సవారీకి వస్తే వాళ్ళతో చెప్పాను. అరే, నేను చెప్పేది అర్థం కావడం లేదా నీకు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? బయటికి రా. ఏమైంది సార్? నేనేమన్నా తప్పు చేశానా? నిన్న రాత్రి ఏదో ఒక ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని మడిలో డ్రాప్ చేశారు. అది ఎవరో నీకు తెలుసా? సార్, ఎన్ని గంటలకి? రాత్రి 9 గంటలకి. రాత్రి 9 గంటలకి? అవును సార్, నేనే తీసుకొచ్చి డ్రాప్ ఆ చేశాను. తరువాత ఆ లేడీ ప్యాసింజర్ దగ్గర నువ్వు దాడి చేశావు. సార్, ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? నేను చాలా పేదవాణ్ణి. నేనెందుకు అలా చేస్తాను చెప్పండి? డబ్బు కోసం. ఆ డబ్బుని ఈ రోజు నువ్వు ఇంటికి పంపించావు. అయ్యో సార్, నాకు చిన్న పిల్లలు ఉన్నారు. అలాంటిది అలా ఎందుకు చేస్తాను సార్? నిజం చెప్పు. నీతో ఉన్నది కీర్తి అన్న విషయం నీకు తెలుసుంటుంది. చూసారా సార్, నాకు ఇది కూడా తెలీదు. ఆ మేడం పేరు కీర్తి అని. కాకపోతే ఒకటి సార్, ఒక వ్యక్తికి తెలుసు తను అక్కడికి రాబోతున్నారని. ఎవరికి తెలుసు? సార్, అది అతను నాకు 500 రూపాయలు ఇచ్చాడు సార్. ఒక లేడీ బిల్డింగ్లో నుంచి బయటికి వస్తుంది, మడ్డుకి వెళ్ళాలని చెప్తుంది. తనని చెప్పిన చోట డ్రాప్ చేయమన్నారు. ఆ వ్యక్తి నీకు మాత్రం ఎందుకు డబ్బులు ఇవ్వాలి? వేరెవరికి ఎందుకు ఇవ్వలేదు? అదేంటంటే సార్, అతను వతానీ రోడ్డుకి వెళ్ళాలి. నేనే అతన్ని డ్రాప్ చేశాను సార్. నువ్వు ఆ వ్యక్తిని ఎక్కడ పికప్ చేసావు? యారి రోడ్, విద్యానగర్ మార్కెట్ బయట సార్. ఒక నిమిషం, జాగ్రత్తగా చూడు. ఇతనా? కాదు సార్. ఇతనా? కాదు సార్. ఇతనా? అవును సార్, ఇతనే. దయా, నీ అనుమానం
నిజమే అయింది. సాక్షి మానసికంగా ఇబ్బంది పడింది. అంటే దీనివల్లే సాక్షి నడుచుకునే విధం సడన్ గా మారిపోయిందా? అందువల్లే మెడిసిన్ తీసుకుంటుందా? యాక్చువల్గా తన మానసిక రోగానికి కారణం ఈ మందులే. ఏం చెప్తున్నారు సాగలోనికి సార్? అంటే సాక్షి ఈ మందు వాడిన తర్వాతే తన మెదడు బాధింపుకి గురైంది. అంటే డాక్టర్ గారు అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ మందు తన్ని గుణం చేసే బదులు ఎక్కువ చేస్తుందని చెప్తున్నారా మీరు? నేను అదే అంటున్నాను దయా. సాక్షి ఈ మెడిసిన్ని తీసుకోవడం త్వరగా ఆపేయాలి, లేదంటే త్వరలోనే తను పూర్తిగా పిచ్చిదైపోతుంది. సార్ ఏది అర్థం కావట్లేదు. కవిన్, సాక్షి ఆ మందు తీసుకోవట్లేదు, ఎవరో ఆ మెడిసిన్ వేసుకునేలాగా చేస్తున్నారు. అయితే వారి ఇంటి వరే ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. వాళ్ళే ఈ మెడిసిన్ గురించి నిజం చెప్పకుండా ఆమెకి ఇస్తున్నారు. అవును, నువ్వు చెప్పేది కరెక్టే. ఇది సాక్షికి వ్యతిరేకమైన ఒక కుట్ర. దీని వెనక ఎవరున్నారో కనిపెట్టాలి. ఇంకా ఇది ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసుకోవాలి. అమ్మా పట్టుకో. మీరు? అవును, నేనే. ఇక్కడేం చేస్తున్నావు? సార్థక్తో ఆడుకోవడానికి వచ్చాను. ఏ? వాడు నా కొడుకు. వాడితో ఆడుకోవడం, వాడి మీద ప్రేమ చూపించడం, వాడిని చూసుకోవడం నా బాధ్యత. ఎందుకు అటువంటి పనులు చేస్తున్నావు? నీ హెల్త్కి సార్థక్ హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఎందుకు? నా హెల్త్కి ఏమైంది? నువ్వు బాగున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇతరుల దృష్టిలో అలా లేదు. మిగతా వాళ్ళు ఎలా చూస్తున్నారో నేను దాన్ని పట్టించుకోను. ఇది నా జీవితం, నేనే నిర్ణయించుకుంటాను. నాకు నచ్చింది చేస్తాను, అది నా ఇష్టం. నీ ఇష్టానికి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకా మిగతా వాళ్ళ గురించి నీకు దిగులు లేకపోవచ్చు, కానీ ఇతరులకు నీ మీద దిగులుగా ఉంది కదా. వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళు. నేను కాసేపట్లో వస్తాను. నేను చెప్తున్నానా, ఇంట్లోకి వెళ్ళు. అయితే ఇదేనా విద్యానగర్? ఆటో వాడు ఇదే కదా చెప్పారు. ఆ రౌడీలు ఎక్కడ ఉన్నారో చూద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. మనం వచ్చిన విషయం ఆ రౌడీకి తెలియకూడదు. మీరు ఎంతసేపని అలా ఎదురు చూస్తూ ఉంటారు? నేను చెప్తున్నాను కదా, సాక్షికి ఒంట్లో బాలేదు. పర్వాలేదండి, ఆవిడ కళ్ళు తెరిచేంత వరకు మేము ఇక్కడే వచ్చేస్తాం. టీ తాగండి. వద్దు, పర్వాలేదు. అరే, అదెలా వద్దని అంటారు? ఎంతసేపటి నుంచి అలా కూర్చుంటారు? ఏమీ తినలేదు, తాగలేదు. ఇలా అంతా చేయకండి. మీరు టీ తాగి తీరాలి. తీసుకోండి. మీరు తీసుకోకపోతే సాక్షి మేడం నన్ను తిడతారు. ప్లీజ్. సరే తీసుకోండి. మరి, ఎంతగా అడుగుతున్నారు, తాగుదాం. థ్యాంక్ యూ. మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. క్షమించాలి, మీరందరూ ఏ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చారు? అది మేము సిఐడీస్. అది సాక్షి మేడంని మేము పోలీస్ చారిటీ ఈవెంట్కి ఇన్వైట్ చేయాలి. మీ ఇద్దరు ముఖాల్ని నేను ఎక్కడో చూసినట్టుగా ఉన్నానే. నిజంగానా? అది అది మా మా మొహాలే అంతేనండి. కానీ మేము మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాం. ఆదిత్య, టెన్షన్ పడుతున్నారేంటి? లేదు లేదు, అలాంటిదేం లేదు. అది సాక్షికి ఒంట్లో బాలేదు కదా, ఆ టెన్షన్తోనే. నమస్కారం. నమస్తే. సిఐడి ఈరోజు మా ఇంటికి? సాక్షి గారు, ఒక పోలీస్ చారిటీ ఈవెంట్కి మీరు చీఫ్ గెస్ట్గా వస్తే బాగుంటుందని ఇన్వైట్ చేద్దామని వచ్చాం. ఓ, థ్యాంక్ యూ. నేను ఖచ్చితంగా వస్తాను. సాక్షి, మేము ఇంకొక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పండి.
మేం మీతో ఒంటరిగా మాట్లాడొచ్చా? సాక్షి, మీరు తీసుకున్న ఈ మెడిసిన్ మీకు ఎఫెక్ట్ అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? ఇలా చూడండి, మిమ్మల్ని ఎవరైనా కష్టపడుతున్నారంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి. సిఐడి తప్పకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. సాక్షి, ఏదో ఒకటి చెప్పొచ్చుగా. మేడం, మీతో నేను... మేడం, అవసరం ఉంటే మేమే పిలుస్తాం, సరేనా? థ్యాంక్ యూ. సరే. సాక్షి, ఈ మచ్చ ఏంటది చెప్పండి. సాక్షి, విషయం ఏవైనా ఎంత పెద్దదైనా దయచేసి మీరు చెప్పాల్సిందే. నేను చాలా బాగున్నాను. ఈ రూమ్లో ఏవైనా ఉందా? నాకేంటో అంతా మసగ్గా ఉంది. తల తిరుగుతుందిగా. శ్రేయ, సాక్షి, ఇటువైపు ఎవరూ లేదు సార్. ఈ వైపు కూడా లేదు. ఇక్కడ చూద్దాం, వీళ్ళ దగ్గర అడుగుదాం. ఇలా చూడండి అన్నయ్య, ఆ? మేము సిఐడీస్. ఈ వ్యక్తిని చూసారా? ఎక్కడ ఉన్నారు? ఇతని ఇల్లు ఇదే సార్. థ్యాంక్స్. మనం ఒక్క రౌడీని పట్టుకోవడానికి వచ్చాం. ఇక్కడ ముగ్గురు ఉన్నారేంటి? వీడు చనిపోయాడు. సార్, ఈ ముగ్గురు లిప్స్ బ్లూ కలర్లో ఉంది సార్. అయితే ఈ ముగ్గురు విషం తిన్నారా ఏంటి? ముగ్గురు ఏం తింటుంటారు? ఈ ముగ్గురు ఈ బేల్పూరి తింటుంటారు, తరువాత చనిపోయారు. ఈ బేల్పూరిని పక్కన ఎక్కడో కొని ఉంటారు. చూద్దాం ఈ విషం బేల్పూరిని ఎవరు అమ్మారని. అదిగో ఆ కొట్టు అక్కడ ఉంది. బేల్ ఎంత చెప్పండి? సార్, 2 20 రూపాయలే. ఏది కావాలి? విషం బేల్ని ఎంత రూపాయికి అమ్ముతున్నారు? ఏంటి ఏమంటున్నారు? నాకేం అర్థం కాలేదు. అర్థమవుతుంది. విషం కలిపిన బేల్పూరిని నువ్వు ఎంతకి అమ్ముతున్నావు? చూడండి సార్, బేల్పూరి కావాలంటే తీసుకోండి. అనవసరంగా నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు. ఈ ఏరియాలో చాలా మంది కస్టమర్లు నా బేల్పూరే కావాలని తింటారు. మరెందుకు ముగ్గురు కస్టమర్స్ని తగ్గించుకున్నావు? ముగ్గురు కస్టమర్లు తక్కువయ్యారా? నీ ఈ బేల్ని తిని ముగ్గురు చనిపోయారు. ఇది చూడు. సార్, తమాషా చేస్తున్నారా? ఇతను మందు దాగి పడుకున్నాడు. మేము తమాషా చేయలేదు, మేము సిఐడీస్. నన్ను క్షమించండి సార్. నేను 10 సంవత్సరాలుగా ఇక్కడే బేల్పూరి అమ్ముకుంటున్నాను. ఇక్కడున్న వాళ్ళందరూ నా బేల్పూరే కొనుక్కొని తింటారు. ఇప్పటి వరకు ఎవరికీ ఏమీ కాలేదు. కానీ వీళ్ళకేమైందో తెలియడం లేదు. అది మేము కనిపెడదాం. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్పు. ఈ ముగ్గురు గురించి నీకు ఏం తెలుసు? సార్, వీళ్ళు 4 మిత్రులు. ఈ 4 ఎప్పుడు తాగుతూనే ఉంటారు సార్. 4గో వాడు ఉండాలే, మీరు చూడలేదా? సెకండ్, ఏం చెప్పావు నువ్వు? 4? అయితే వీళ్ళతో ఇంకొకరు ఉన్నారా? అవును సార్, వీళ్ళ 4గో మిత్రుడు. వాడే బేల్పూరి తీసుకెళ్లాడు. మొత్తం 4 బేల్పూరీలు తీసుకెళ్లాడు. 4 కొన్నారా? అవును సార్. అయితే ఆ 4వ వ్యక్తి బేల్పూరిలో విషం కలిపి వాళ్ళని తినేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఎక్కడికి వెళ్తాడు? శ్రేయ, పూర్వి, తారిక ఎక్కడున్నారు?
వీళ్ళ ముగ్గురు ఎక్కడికి మాయమైపోయారు. సార్ వాళ్ళు ముగ్గురు సాక్షి ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారని ఏది తెలియలేదు సార్. సార్ తారిక, పూర్వి, శ్రేయ ముగ్గురు లైన్ దొరకట్లేదు సార్. సార్ ఆ ముగ్గురు కనపడడం లేదు, ఎవరికి ఫోన్ కలవట్లేదు. ఒకవేళ వాళ్ళు ప్రమాదంలో ఇరుక్కున్నారేంటి? ఓ నో, శ్రేయ వాళ్ళ అమ్మగారే ఫోన్ చేస్తున్నారు. శ్రేయ గురించి అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి నేను? సార్ ఆమె ఖచ్చితంగా శ్రేయకి ట్రై చేసి ఉంటారు సార్. ఆమెకి ఫోన్ కలవలేక మీకు కాల్ చేశారు సార్. సార్ తన ఫోన్ ఇప్పుడు లిఫ్ట్ చేయడం మంచిది కాదనిపిస్తోంది. లేదు పంకజ్, ఫోన్ అటెండ్ చేసే తీరాలి, లేదంటే వాళ్ళు బాధపడతారు. హలో బాబు, నేను శ్రేయ అమ్మని మాట్లాడుతున్నాను. తన ఫోన్ వెళ్ళట్లేదు. ఏమైంది బాబు? నీకు ఒంట్లో బాలేదా ఏంటి? ఆంటీ, నేను బాగానే ఉన్నాను. బాబు, శ్రేయ పక్కనుంటే కాస్త ఫోన్ ఇవ్వమ్మా. అంటే ఆంటీ, అదేంటంటే శ్రేయ వచ్చి కేసు విషయంగా బయటికి వెళ్ళింది. వెళ్ళిన చోట తనకి ఇక్కడ నెట్వర్క్ లేదనుకుంటా. సరే బాబు, తను వచ్చిన తర్వాత నాకు కాస్త ఫోన్ చేయమని చెప్పు. సరే ఆంటీ, శ్రేయ వచ్చిన వెంటనే మీ దగ్గరికి కాల్ చేసి మాట్లాడమంటాను. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీరు ఎందుకు సార్ ఆమెకి నిజం చెప్పలేదు శ్రేయ కనపడం లేదని? లేదు ఫ్రెడీ, శ్రేయకి ఎంగేజ్మెంట్ అవబోతుంది. మనం ఏమని చెప్పామంటే ఇంట్లో వాళ్ళు టెన్షన్ అయిపోతారు. సార్ ఒకవేళ శ్రేయ మేడం తిరిగి రాకపోతే? ఏది ఏమైనా సరే ఎంగేజ్మెంట్ కంటే ముందు శ్రేయని కనిపెట్టే తీరాలి. సంపత్, అబ్బాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అలాగే సార్. ఇంకా ఎంతసేపు మేము ఇలాగే నిలబడి ఉండాలి? మా ముగ్గురు ఫీమేల్ కాప్స్ దొరికేంత వరకు మీరు ఇలాగే ఉండాలి. మేము చెప్తున్నాం కదా సార్, మాకేమీ తెలీదు. మీరు అబద్ధం చెప్తున్నారని మాకు చాలా బాగా తెలుసు. ఆ ముగ్గురు కాపులు ఇక్కడికొచ్చారు, తర్వాత కనిపించకుండా పోయారు. సార్ మమ్మల్ని నమ్మండి, ఇక్కడికి ఏ కాప్సు రాలేదు. అది చూద్దాం. ఇంటిని సర్చ్ చేయండి. సార్ మేము మర్యాదస్తులము, సమాజంలో మాకంటూ గౌరవం ఉందండి. మీరు ఈ విధంగా చేశారంటే మేము తలెత్తుకుని బయట తిరగలేం కదా సార్. గౌరవం ఉన్నవాళ్ళు ఎందుకు తప్పు చేయాలి? ఎందుకు సూటిగా చెప్పడం లేదు? మా ముగ్గురు కాపులు ఎక్కడ? ఇలా చూడండి, మీరే చెప్పండి. మేము ఎందుకని అబద్ధం చెప్తాం? మీకు మాకు ఏ శత్రుత్వం ఉంది? మేము చెప్పేది నిజమే, మేమేమీ దాచిపెట్టట్లేదు. సాక్షి మేడం, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మా ముగ్గురు ఫీమేల్ కాప్స్ ఇక్కడికి వచ్చారా లేదా? సాక్షి, ఏమైంది? మీరేదో ప్రెషర్లో ఉన్నట్టున్నారు. ఇవన్నీ ఉంటే చెప్పండి, మేము సాయం చేస్తాం. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నా సమాధానం కూడా మా ఇంట్లో వాళ్ళు చెప్పేదే. ఏ? ఎందుకు మీరు కూడా అదే చెప్తున్నారు? మీకు వాళ్ళకి చాలా తేడా ఉంది. మీరు మీకోసం బతకకుండా ఇతరుల కోసం బతుకుతున్నారు. స్వార్థం అంటే మీకేంటో తెలీదు. మీరు మళ్ళీ మళ్ళీ అడగడం వల్ల నా సమాధానం మారదు ఇన్స్పెక్టర్. సార్ మీరు మా మీద నిందలు వేస్తున్నారు. సార్ అన్ని చోట వెతికండి సార్, ఏమీ దొరకట్లేదు. అలాగే సార్, ఇక్కడ కూడా ఏమీ దొరకలేదు సార్. వాళ్ళు ఇక్కడికే వచ్చారనడానికి ఆధారాలు లేవు సార్. మా పైన ఏ తప్పు లేదని ఇప్పటికైనా ఒప్పుకుంటారా? గుర్తుపెట్టుకోండి, అబద్ధం ఎక్కువ రోజులు బతకదు. నిజం బయటికి వస్తుంది. ముగ్గురు మొబైల్స్ని ట్రేస్ చేయండి. కాపాడండి! ఇది ఎవరి గుర్తుకు? కాపాడ! ఏంటిది? అరే! పూర్వి! పూర్వి! పూర్వి లేగు! పూర్వి! శ్రేయ!
శ్రేయా లే. శ్రేయా 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 లే. కానీ మనం ఇక్కడికి ఎలా వచ్చాం? సాక్షి ఇంట్లోనే కదా ఉన్నా. వాళ్ళే మనల్ని ఇలా కట్టేశారు. గుర్తుందా రూమ్లో మనకి మొత్తం మసగ్గా ఎలా కనిపించిందో? నాకేమనిపిస్తుందంటే వాళ్ళిచ్చిన ఆ టీలో ఏదో కలిపారు, అందుకే మనకి మైకం వచ్చింది. ఒకవేళ సాక్షికి దీనికి కూడా ఏమైనా సంబంధం ఉందా? అది చెప్పలేము. తనకి సంబంధం ఉందా లేకపోతే ఇబ్బందిలో ఉందా? మనం ఎలాగైనా దీని నుండి బయటపడాలి. కానీ ఎలా వెళ్ళాలి? ఇలా సంఖ్యలతో కట్టేశారుగా. మనం ఏదో ఒకటి చేసి ఈ చైన్ని కట్ చేయాలి. ప్రయత్నించి చూద్దాం. సార్, ఆ ముగ్గురి ఫోన్ యొక్క ఆఖరి లొకేషన్ సిటీ నుండి బయట ఉన్న ఇలాకా బిన్వర్వాడలో చూపిస్తుంది సార్. ఐ జస్ట్ హోప్ ముగ్గురు బాగుండాలి. పూర్వి శ్రేయ తారిక మొత్తం దొరికారంటే తర్వాత వాళ్ళ సంగతి చెప్దాం. ఎవరు వీళ్ళని కిడ్నాప్ చేశారో వాళ్ళ సంగతి. వాళ్ళ ముగ్గురి ప్రాణానికి ప్రమాదం ఉండదు కదా సార్? ఇప్పుడైతే ఏం చెప్పలేం నిఖిల్. దుష్యంత్, బండి త్వరగా పోని. చేశాను, ఓపెన్ అయింది.